కెన్ యూ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని. మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరే ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవరికీ ఉండదు. నేను అక్కడ ఉన్నా దీని వాళ్ళ ఇల్లు పక్కనేగా పిల్లగాళ్ళని వాళ్ళే చూస్తాట, నానమ్మ చూస్తాట, ఎవరు లేకపోతే ఇక్కడ ఉన్న నా అమ్మమ్మ చూస్తుందా? ఇక్కడ ఉన్న అమ్మమ్మ ఇంకో చూడాలా? ఇక్కడ అమ్మమ్మ ఇక్కడ ఎవరినే ఇంకో నేను జాగ్రత్త చూసుకుంటున్నా. అదే ఏమీ తెలుసులేదు పూర్తిగా చూస్తుంది అంతే. అందరూ మరి అంత సునీత సునీత కదా పేరు ఆమె తల్లిగా చూసుకుంటుంది. ఏం పేరేంటి? అదే ఈ పెద్ద పేరు గుర్తుంది, చిన్న పేరు ఏదని ఇక తల్లి లేని పిల్లలు అయిపోయారు. తల్లి ఉన్న దానికి తల్లి లేని దానికి చాలా తేడా. తండ్రి లేకపోయినా బాధలేదు కానీ తల్లి ఉండాలి. ఆడికి ఎవడిస్తారు? తెలిసినోడు ఎవడు ఎవడో చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడు? అనుమానం బీజం ఉన్నోడికి వాడు ఏడన్నా వేస్తున్నాడు. అప్పుడు రవి ఇప్పుడు వాళ్ళ సొంత అక్క చెల్లెలతో కూడా మాట్లాడేది ఎక్కువ. ఇప్పుడు నేను ఏదైనా గొడవ చదివినప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళాము వదిలేస్తాం మనోళ్ళే కదా. అలా కాదు మనోళ్ళైనా మందులను ఫ్రీ మొదలు వెనకలే. ఇప్పుడు మన ఫంక్షన్కి వెళ్ళాడు, వాళ్ళ పెళ్ళికి మనవరాలు ఆంధ్రప్రదేశ్ అయింది, బర్త్డే అయింది, చదువుకుంటాడు. అందరూ వచ్చారు, మీరు ఎక్కడికి పంపించాడు కదా, అక్క చెల్లెలే కదా ఇదంతా. వాళ్ళతో మాట్లాడుకుంటే వెళ్ళనీయకుండా కుర్చీ చేసుకొని ఇక్కడే కూర్చో ఇక్కడే కూర్చో మాట్లాడడానికి వెళ్తాం లేదు. వాళ్ళే నేను దగ్గర కూర్చొని మాట్లాడతాను. లేకపోతే ఇల్లు అక్కడికి వెళ్ళిందనుకో వీడు కూడా వెనకాలే వాళ్ళేం ఫ్రీ మాట్లాడుకుంటారు, మగోళ్ళు ఉంటే మాట్లాడుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా అంతే 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఫంక్షన్కి వెళ్ళామా, ఫోన్ చేసామా, కనపడ్డామా, వచ్చేసాము అంతే. సైకో అంతే సైకో. మేము వెళ్ళాం మా సర్టిఫికేట్ కోసం దాంట్లో తాగి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ కలిసింది, ఆ పక్కన ఇంకో ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇంకొక పక్కన వేరే చుట్టుకుంటా ఇంకో ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ముగ్గురు ఆడలు కలిసి బయలుదేరారు. ముచ్చటాడుకున్నారు. నేనున్నా ఇంకొక వాళ్ళ భర్త కూర్చొని మేము ముచ్చటాడుతాం. ఏదో టైం పాస్ అంతే కదా. వాళ్ళు ఆడుతున్నారు కదా, మనం వెళ్ళి పక్కన కూర్చుంటే అది మాట్లాడుకుంటే ప్రసక్తి ఎలా ఉంది మీ ఇంటి దగ్గర, వాళ్ళు ఎలా ఉంది మా ఇంటి దగ్గర ఇట్లా ఉన్నారు చెప్పుకుంటారు. వాళ్ళ అక్కల గురించి వాళ్ళ గురించి అది చెప్పుకుంటారు. అట్లా అవునా వదిలేయాలంతా. కట్టుదిట్టం చేస్తే ఎప్పుడైనా సరే లేడీస్ని కట్టుదిట్టం చేయకూడదు. నా ఫోన్ నెంబర్ ఉన్నా చాలండి, మాట్లాడక్కర్లా. మా అమ్మ ఫోన్ మాట్లాడాలనుకుంటే నేను ఫోన్ చేస్తా కదా, నా నెంబర్ అటు ఫోన్లో ఉన్నా చాలు. బాగా చేశాడు ఎందుకు మన వాణి పెళ్ళప్పుడు పోయినానికి పక్కన కూర్చున్నందుకు చాలా నీకు అక్కడికి కూర్చున్నాం. తర్వాత కూడా అది అప్పటికే ఉంటున్నాడు, అయిపోయింది. ఇక అంతే పక్కకు ఉంటే మా ఏదైతే మేము కూర్చున్నాం. ఇక అది ఒక్కటే ఉంది కదా అని కూర్చోమని ఇక ఒకటే ఏంటంటే అది నా పక్కన కుర్చీ ఖాళీ కూర్చోండి. నువ్వు మేనమామ బాగా తప్పేది
ఇలా చిన్నప్పుడు కాంచి ఒక దగ్గర పెరిగి వాళ్ళేమో మధ్యలో వచ్చారు. ఇప్పుడు మా మద్దతు ఉంది, మా పెద్ద మద్దతు ఉంది. మరి నా పని చెప్తాడు, నా పని చెప్తాడు, నేను అంటుకుంటాను. మరి అలా మద్దతు అట్లా అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఆ పెళ్లి చేసేటప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు మా పిల్లలు చేసుకుంటారు, ఎప్పుడు ఎట్లా ఉంటాడో తెలియదమ్మా వద్దా అన్నారు. ఇదే చేసుకుంటున్నాను ఈ పిల్ల చేసుకోవాలి. నేను తప్పించి ఎవరు చేసుకున్నా చెప్తాను, లవ్ చేసుకున్నా ఇద్దరు లవ్ చేసుకున్నాను. మరి వాడు ఎట్లా నచ్చిండు ఏదో పెళ్ళికి వచ్చిందంట ఆయన. అదే వాళ్ళ పిల్లి కూతురు పెళ్లికి వచ్చింది. మట్టి మట్టిగా ఉంటుంది. ఎంత మంచి సంబంధాలు ఎంతమంది చెప్పాము మేము. దాని జీవితం ఎప్పుడు తెలిసిందంటే ఒక 6 నెలల తర్వాత తెలిసిందండి దాని జీవితం అంటే ఏంటంటే. ఇక అప్పుడు ఏమైందంటే మేమందరం చెప్పినా వెళ్ళలేదు కదా, ఇక ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత కొట్టినా ఎవరికి చెప్పుకోలే. ఇప్పుడు ఎవరు చెప్పారు అనుకో నీ చేతిలో నువ్వు చేసుకున్నావుగా అని అంటారుగా, అందుకే చెప్పేది కాదు, ఎవరికి చెప్పేది కాదు. వాళ్ళ అక్కకు కూడా చెప్పుకునేది కాదు, మరి బాధపడదు అంటారు కదా. ఈరోజు తెలుసు ఆడిని దండాలనేవాడు, అది మెత్తగా దండాలయా ఎట్లా అని దండలేను అని అనేవాడు. ఎందుకు మనం మమ్మల్ని తనమనే వెళ్ళారు, ఏదంటాం వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉంటే తనకూడదు కానీ కదా వేస్ట్ కదా. ఒకసారి కొట్టారు 4-5 రోజులు అసలు మనం బయటికి రాకుండా కొట్టారు, చిన్న నడవలేని పరిస్థితులు కొట్టారు. మళ్ళీ తర్వాత మామూలే ఆ కొట్టిన 4 రోజులు నడుపుకున్నారు. మళ్ళీ దీనికిగా పాట మరి ఇదే సేవలు చేసింది. జీవితంతో ఆయన ఎమ్మడి కాపురం చేయాలా, మనం కొడితే అట్లా. కానీ అతని బుద్ధి అతనికే ఉండాలా. పిల్లల పేరు వాడు అప్పు తెచ్చినా ఏం చేసుకున్నా ఇప్పుడు ఎన్నో అప్పులు చేసినాడు, ఊరంతా అప్పులేనంట. దానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అమ్మాయినా అబ్బాయి అంటే పర్వాలేదంటే వాళ్ళని పోషించవద్దురా. అయితే వాళ్ళే ఆయన్ని అది కాపాడాలి, వాళ్ళు మంచిగా చదివించుకోవాలి, మంచి బాధలో చూసుకోవాలి, అలా వదిలేయకూడదు కదా. ఆడపిల్లలు బాధపడాలి. మొబైల్ అంటే కొద్దిగా మాధవసారి అల్లుడు చూడు, మనోడు చూడు, నెలకి 50,000 10,000 వస్తున్నాయి అంట. లేదు నిజమేనంట, 10,000 దాకా వస్తాయంట. హైదరాబాద్లో ఉంటాడంట. రోజుకి 250 అది నెలకి ఎత్తారు. మధ్యలో అదే మొత్తం ఏదో ఏసీలో అన్నాక నీకన్నాడా బాగా. ఏసీ కాదు, ఏసీ కాదు. వీడియో చెప్తున్నానంటే నేను సంతోషపడ్డాను కాదు, అది మీరు సంపాదించాలంటే మేము సంతోషపడ్డాను. అయితే మంచిదే కదా. డాక్టర్ పడ్డాడు. అమ్మమ్మ ఏమంటుంది, సంపాదించడం కాదు గొప్ప, ఇవాళ పనికి వెళ్ళాలి అనే ఆలోచన రావాలి. రోజు ఖాళీ లేకుండా డబ్బులు డబ్బుల వచ్చిన సమస్య కాదుగా. వాడికి ఎట్లా అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, బాగా పరిచయం టిఫిన్ చేస్తాను, నా ప్రకాశం డెవలప్మెంట్ టిఫిన్ చేస్తాను అయిపోయింది. మూడు దగ్గరికి వెళ్తున్నాడు, ఆడేదో భోజనం బిర్యానీ చేస్తాడు. అరే రారా భోజనం అది అది అయిపోయింది కానీ అట్లా చూసుకుంటాడు. డబ్బులు లేవు, ఏదో రోజు కలిసిపోతుంది. ఇవాళ గడిచిపోయింది, రేపు చదవ రేపు చూద్దాం. అదే బయట వాళ్ళకి ఒకలా చెప్తారు, తెలిసిన చుట్టాలు ఒకలా ఉంటారు. మనం అంటే తిడతాం, ఎలా పని చేసుకోవాలి ఫ్రెండ్స్ తింటారు కదా. అంతే ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చెప్పేదైనా బయట వాళ్ళ ముందు కొంచెం చెప్పరుగా, మా వాళ్ళు అట్లా చేస్తారని. చెప్తే వాళ్ళ దగ్గరికి రాని మరి ఏం పని చేస్తాం అడుగు అంటే ఇంటి పైన పేసి పెడితే గట్టియేనా ఇది 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 స్టైల్ కట్టేగా నిన్నే ఈ తగ్గి నా జుట్టు అది ఇట్లా
మీరే చేయండి సరే కడిగి స్టైల్ కటింగ్ ఒప్పందం చేసుకొని వచ్చినట్టున్నాడు. స్టైల్ కటింగ్ అంటే సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ తగ్గించాలి అబ్బాయి. వీడి చేయలేదా స్టైల్ కటింగ్? ఇది చెల్లె కొడుకు, ఇదే తమ్ముడు కొడుకు. కూర్చో. 5 నిమిషాలు అయితే అయిపోతాయి అందరి. 5 నిమిషాలు అయితే అన్నీ అయిపోతాయి. అనుకుంది ఖాళీ అవుతుంది. కట్టినా ఇల్లు అక్కడ ఛానల్ మీ ప్లేస్లలో ఛానల్ లేస్తున్నాయి ఇక ఇల్లు బాగానే లేస్తున్నాయి ఇక. జాయింట్ ఉంటాయి కదా. మామిడి చెప్పేదాకా తెలియదు మా రఘుకి. ఉన్నది పిల్లని చచ్చిపోయింది అంటాడు. రాదు కదా అందరికి చిన్న వయసు 29 అంటే సంవత్సరాల పిల్ల. ఆయన కమ్మలు చేసి చూసినట్టు తెలుసు అంట. అది ఇక్కడ అయిపోయిందని చెప్పారు కానీ ఏంటంటే వాళ్ళ బావ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మంచి ట్రీట్మెంట్ నడవట్లేదు ఖమ్మం తీసుకెళ్దాం అన్నారు. అక్కడికి పోయి వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ లోపల పాటలన్నీ పాడైపోయినాయి అని చెప్పారు కదా. అక్కడికి వెళ్ళేసరికి ఏమీ పాడవలేదు అన్నారు. కొంచెం ధైర్యం వచ్చింది. పర్వాలేదే ఇవాళ కాకపోతే ఒక నెలకైనా తగ్గుద్దేమో అని అనుకున్నాను. అలా చెప్తే అంతే కదా. ఇక్కడికి ఏమీ లేదు మొత్తం పాడైపోయినాయి అన్నారు. ఏ ఊరది? చచ్చిపోయింది గంగారం గంగారం అంటే అక్కడ ఉందండి. లోపల ఉంటుంది. వేదిపల్లి గంగారం వేదికలు మట్లపాడు ఒకటి. తిరిగే ఉంది. చచ్చిపోయింది ఒక సంవత్సరం పాటు. అయ్యో ఉంచుదానా? సంవత్సరం ఏం చేస్తుంది టీచర్ ట్రైనింగ్ అక్కడ ఇచ్చారా? ఆహా నువ్వు అప్పుడు పోయినావు కదా అటు? కందుకూరులో చేశాను. 45 మా ఫ్రెండ్స్కి ఏమో గంగారం వచ్చింది. 10 మందికి ఏమో మళ్ళీ పోదు. అలా గీట్లు పెట్టాలా? అదే గాలి కావాలారా? అంటే స్టార్టింగ్ ఒకసారి వచ్చింది కానీ ఇదే ఘాటు చాలా గట్టి మంచిగా ఉందా?